గురుగారు, ఆలయాలలో ద్వారపాలకులు ఎప్పుడూ నిలబడే ఉంటారు కదా, దాని అర్థం ఏంటి? ఆలయాలలో ద్వారపాలకులు అన్నప్పుడు వైకుంఠంలో ద్వారపాలకులు నలుదిక్కుల ఇద్దరేసి ఉంటారు. పడమర వైపున ఉండే ద్వారపాలకులే జయ విజయులు. అలాగే బృహదీశ్వరాలయం తంజావూరులో 9 చోటల ఇలా నిలబడి ఉన్నటువంటి ద్వారపాలకులను మనం దర్శనం చేసుకోవచ్చు. నిలబడి ఉండడం కూడా ఒక యోగం, అదృష్టం. ఎలా నిలబడాలి? కృష్ణ పరమాత్ముడు సత్యభామా సమేతుడై లేక రుక్మిణీ సమేతుడై నిలబడి మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఒక కాలు నిటారుగా ఎడమ కాలు, కుడి కాలు ఈ నిలువు కాలును కాస్త వంగి ఖండిస్తున్నట్లుగా ఉండేటటువంటి భంగిమకు ఆలీఢము అని పేరు. ఆలీఢము. ఇలా ఒక కాలుకి మరి ఒక కాలు అడ్డుగా వేసి నిలబడితే వృద్ధాప్యం రాదు, ముఖంలో మడతలు రావు. ఇలా కాకుండా 2 కాళ్ళు కాస్త ఎడంగా ఉంచి బరువంతా కూడా నడుము పైన వేసినట్లయితే సంలీఢము అంటుంది నాట్యశాస్త్రం. వృద్ధాప్యం త్వరగా వస్తుంది. ఇలాగా నిలబడి భుజాలు 2 కూడా కాస్త ముందుకు వంచితే ప్రత్యాలీఢము. ఇది మరింత వృద్ధాప్య కారణం అని కూడా శాస్త్రం వివరిస్తుంది. ప్రత్యాలీఢము, లీఢము, ఆలీఢము, సంలీఢము ఇలా పరిపరి విధానాలలో ఉండేటటువంటి ఈ నిలబడి ఉండేటటువంటి విగ్రహమూర్తులలో వ్యత్యస్త పాదారవిందుడిగా ఆ కృష్ణుని కీర్తించిన ఈ సంగీత శాస్త్రం సిద్ధేంద్రుల వారు సృష్టించిన కూచిపూడి నాట్య భంగిమలలో ప్రపంచ ప్రసిద్ధం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, ఏడుకొండలవాడు, ఆపదమొక్కులవాడు, అనాథరక్షకుడు, తిరుమలలో ఆనంద నిలయవాసుడిగా నిలబడే మనకు దర్శనమిస్తున్నాడు కదా. ఇది విషయం.